కూర్చుందాం. ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని ప్రభు తృప్తిపరుస్తాడు. మనం ఆశతో కూర్చున్నప్పుడు ప్రభు నిశ్చయముగా దేవుడు మనను ఆశీర్వదిస్తాడు ప్రియులారా. కాబట్టి ఈ రాత్రి ప్రభు మనకొక్కరితో మాట్లాడును గాక. ఆమేన్. సమకూర్చమన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మరొకసారి శుభాభివందనాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఈ రాత్రి మరి వాగ్దానం చేసిన దేవుడు ఎక్కడైతే 2-3 నా నామము పేరట కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను వాగ్దానం చేసిన దేవుడు ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. ఆయన దూతల సముఖముతో మన కుటుంబాల్లో ఉన్నాడు. నీకు తెలుసా? నీకు ఆ విషయం తెలుసా? నీతో పాటు ఉన్నది నువ్వు అనుకున్నావు నువ్వు ఒక్కడే ఉన్నానని, లేకపోతే ఇద్దరుగా మీ ఇంట్లో ఉన్నారని. మేమైతే ఇద్దరు ఉన్నాం ఇంట్లో, అందుకే ఇద్దరు ఉన్నారు, రైట్? లేదా 3గురుగా ఇంట్లో ఉన్నారని, 5గురుగా ఇంట్లో ఉన్నారనుకుంటున్నావా? మీకు కనబడట్లేదేమో, మీతో పాటు ఒక గొప్ప సైన్యం ఉంది. అది దూతల సైన్యము. ఆ సైన్యంలోకి అధిపతి యెహోవా మీతో పాటు మీ కుటుంబం రాత్రి నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. యు ఆర్ నాట్ ఆల్ అలోన్ ఇన్ యువర్ ఫ్యామిలీ మై డియర్ చర్చ్. దేవుని సంఘం, ప్రియ దేవుని సంఘమా, నువ్వు ఒక్కడివే లేవు నీ ఇంట్లో. నీతో పాటు పరలోక సైన్యం ఈ రాత్రి దిగివచ్చి మనతో పాటు మన గృహాల్లో ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుబట్టి మనం స్తుతించాలి. అందుబట్టి మన కృతజ్ఞతతో, మరి నిశ్చయతతో, ఎక్సైట్మెంట్ తో, ఎవ్రీ టైమ్ వి కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వి నీడ్ టు గెట్ ఎక్సైటెడ్. ఎందుకంటే మనం ఒక నాయకుడి ఇంటికి వెళ్ళినప్పుడు, లేదా ఒక మంచి హోదాలో ఉన్న వారి ఇంటికి వెళ్ళినప్పుడు విల్ బి ఎక్సైటెడ్. ఒక చీఫ్ మినిస్టర్ గారిని ఆహ్వానించారు అనుకోండి, లేదా ఒక చీఫ్ మినిస్టర్ మీ ఇంటికి, ఇది బాగుంది. మరి సీఎం గారు ఒకవేళ మీ ఇంటికి వచ్చారంటే ఏం చేస్తారండి? అయ్యో సీఎం గారు మా ఇంటికి వచ్చారు, దిగులుతో ఉంటారా? ఒకవేళ బహుశా దిగులు ఉంటే, అయ్యి బాబు ఎంతమంది వచ్చేస్తుంది, అందరికి నేను ఎలాగా ఖర్చు పెట్టాలి, ఆ దిగులు ఉండదు. కానీ ఒక సీఎం గారు, ఒక మంచి హోదాలో ఉన్న నాయకులు మీ ఇంటికి వస్తే మీరు చాలా సంతోషిస్తారు. అదే రీతిగా మంచి హోదాలో ఉన్న ఏ వ్యక్తి అయినా, ఒక గొప్ప దైవ సేవకులు మీ ఇంటికి వస్తారంటే మీరేం చేస్తారు? గొప్ప ఆర్భాటం చేస్తారు, సంతోషిస్తారు. ఎందుకు? సేవకులు మా ఇంటికి వస్తారండి. సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ఈ రాత్రి మీ ఇంట ఉంటే మీరు సంతోషించరా? మీ ముఖం నుంచి కొంతమంది ముఖంలో చిరునవ్వు లేదు, ఎందుకు తెలియదండి. దేవుని సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషం, ఆనందం ఉంది. ఈ బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది తెలుసా? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్. దేవుని సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషం ఉన్నది. యు గో ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ఈ లోకం నువ్వు ఏ మూలకన్నా వెళ్ళు, దేవుని సన్నిధానంలో దొరికే సంతోషం ఈ లోకంలో, ఆకాశం కింద, ఈ భూలోకంలో ఎక్కడ దొరకదు. దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్. దేవుని సన్నిధానంలో ఉన్న ప్రత్యేకత అదేనండి. రాత్రి నేను ఎక్కువసేపు నేను మాట్లాడని ఇష్టపడలేదు, కానీ కొంతసేపు నేను రాత్రి కాల సమయంలో అద్భుతమైన వాక్యమును తెలిపరిచి దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. యోప్తా గురించి మాట్లాడి ఉండగా, సో అదే యోప్తా జీవితం నుంచి రాత్రి మళ్ళీ నేను ఇంకొన్ని విషయాలు నేను తెలియపరచాలని ఆశపడుచున్నాను. అనేక దినం నుంచి యోప్తా గురించి చెప్పాలని అనుకున్నాను, కానీ చాలా సార్లు ప్రయత్నించకని ప్రభు మార్గం తరలేదు. ఈ రాత్రి మొదటిసారి యోప్తా గురించి నేను చెప్పాలని నేను ఇష్టపడుచున్నాను. యోప్తా కొన్ని సంవత్సరాల కిందట యోప్తా జీవితం చదువుతున్నప్పుడు నా జీవితాన్ని బలపరిచాడు దేవుడు. యోప్తా జీవితం ద్వారా దేవుడు నాతో మాట్లాడి నా యొక్క స్థితిగతుల నుంచి ప్రభు నన్ను తాకాడు. సో ఇన్ని దినాలు ప్రభు ఐ డోంట్ నో, గాడ్ డిడ్ నాట్ అలౌ మీ టు ప్రీచ్ ఆన్ దిస్ వర్డ్, బట్ ఈ రాత్రి ప్రభు ఇది దేవుని యొక్క సమయం నేను నమ్ముచున్నాను. ప్రభు మనకొక్కరితో మాట్లాడును గాక. ఈ రాత్రి మీకు యోప్తా గురించి చెప్పే ముందు ఒక వచనాన్ని మీకు చెప్పాలని ఆశపడుచున్నాను. ఒకవేళ తృణీకరించబడి, మనుషుల చేత ఛేదించబడి, నువ్వు ఎప్పుడు కూడా టుడే ద వరల్డ్ విల్ ఐడెంటిఫై ఎ పర్సన్ బేస్డ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్. ఇది లోకము, దిస్ ఈస్ వరల్డ్ స్ట్రాటజీ. లోకము ఎవరైనా గుర్తించాలంటే తనకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి గుర్తిస్తుంది. నా మాటలు జాగ్రత్తగా గమనించండి. పలానా వ్యక్తి ఈ రీతి అంటే, ఒక వ్యక్తిని గుర్తించాలంటే హిస్ బ్యాక్గ్రౌండ్ స్పీక్స్ బెటర్ దాన్ హిస్ లైఫ్. చాలా మంది జీవితంలో జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ లేకపోతే, సరైన బ్యాక్గ్రౌండ్ లేకపోతే తన గురించి ఎవరు మాట్లాడరు, తన గురించి ఎవరు పట్టించుకోరు. ఒకవేళ తన గురించి మాట్లాడాలంటే తనలో కంటెంట్ ఉండాలి, తన ఒక విజయవంతం, ఒక గొప్ప ఏదైనా సాధించి ఉండాలి. సాధించినప్పుడు తన హిస్ సక్సెస్ విల్ స్పీక్ వాట్ హిస్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్. ఏదైనా సాధించినప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ రాత్రి మనం ధ్యానిస్తున్న వ్యక్తి బ్యాక్గ్రౌండ్ చాలా హీనమైన బ్యాక్గ్రౌండ్. దేవుడు ఏ రీతిగా లేవనెత్తాడో మనం చూద్దాం. ఈ ఫలానా ఈ లోకంలో ఉన్న ఈ రోజు హీ ఈస్ ద మ్యాన్, హీ ఈస్ ద సూపర్ మ్యాన్, హీ ఈస్ ద సూపర్ హీరో. ఈ ఫలానా వ్యక్తి సో అండ్ సో పర్సన్ గురించి వార్తాపత్రికలు కానీ, ఛానల్స్ కానీ, పుస్తకాలు కానీ, ఎక్కడైనా ఈ యొక్క ఫోర్బ్స్లు కానీ, ఎక్కడైనా మనం ఒక ఐకానిక్ పర్సన్స్ మనం చూస్తామంటే, ఒకటి వారి బ్యాక్గ్రౌండ్ బట్టి, రెండోది వారు సాధించిన ఆ విజయాన్ని బట్టి.
ఈ రెండు కాలం ఏదో ఒక క్షేత్రంలో ఈ విజయ పథకాల గురించి చెప్పుకుంటూ ఉంటారు. అయితే బైబిల్ ఏ రీతిగా మరి బైబిల్ విధానం లేక దేవునిక కార్యములు లోక కార్యములకి వ్యతిరేకమండి. యూనో గాడ్స్ థింగ్స్ ఆర్ నాట్ లైక్ వరల్డ్లీ థింగ్స్. ఈ లోకము చెప్పే విధానము, లోకము చూచుచున్న విధానంలో దేవుడు చూడడు. దేవుని యొక్క కార్యాలన్నీ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి. చాలా మనకు అనుకూలంగా ఉంటాయి. ఇట్స్ వెరీ సింపుల్. సో ఈ రాత్రి నా వాక్యం వెళ్ళక ముందు ఒక వచనం చూద్దాం. కీర్తనలు 118వ కీర్తన 22వ వచనం చూద్దామా? మనం చాలాసార్లు ఈ మాటను మనం వాడుతూ ఉంటాం. 118వ కీర్తన 22వ వచనం చదువుదాం. ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయిన. రిజెక్టెడ్ స్టోన్ విల్ బికమ్ ఎ కార్నర్ స్టోన్. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి. హల్లెలూయా. ఈ రాత్రి దేర్ ఇస్ ఎ సేయింగ్. లోకంలో మనం సహజంగా ఏమంటారంటే రిజెక్టెడ్ పీస్ అంటారు. ఈ పదం ఎప్పుడు విన్నారా? చాలాసార్లు విన్నారు కదా. నా చిన్నతనం నుంచి నేను వింటున్నాను. ఎందుకంటే చాలా సందర్భంలో నేను కూడా ఆ మాటను విన్నాను. యు ఆర్ రిజెక్టెడ్ పీస్ మ్యాన్, రిజెక్టెడ్ పీస్. ఎందుకంటే అందరూ సహజంగా నీ ద్వారా అవసరం ఉన్నప్పుడు, నీ దగ్గర ఉన్నప్పుడు ప్రజలు నీ దగ్గరకు వస్తారు. నీ దగ్గర ఏ టాలెంట్ లేనప్పుడు, నీ దగ్గర ఏమి లేనప్పుడు ఎవరు నీ దగ్గరకు రారు. సో దేర్ వాజ్ ఎ క్రూషియల్ టైం. ఒకానొక దినాల్లో ఒక ఫేస్ నేను అనుభవించిన పిల్లలు ఎదుర్కొన్నాను. అది ఎటు చూసినా వ్యతిరేకతే. ఎవరు కూడా నన్ను అంగీకరించలేదు. నేను ఆ కోణంలో గుండా ఒక పలానా సమయంలో నేను వెళ్ళాను. తిరస్కారపు అనుభవం. నా ప్రియ దేవుని బిడ్డ, రాత్రి ఒకవేళ అటువంటి అనుభవం ఎవరు ఉన్నట్లయితే, ఒకవేళ అటువంటి పరిస్థితులు ఎవరు ఎదుర్కొంటున్నట్లయితే, దట్ ఈస్ అ బ్లెస్సింగ్. ఆ తిరస్కారం నుంచే ప్రభు నీలో నుంచి గొప్ప కార్యం దేవుడు బయట తీసుకొస్తాడు. నిన్ను ఆశీర్వాదకరమైన పాత్ర తీసుకొస్తాడు. దిస్ రిజెక్షన్ ఫేస్ ఈజ్ అ వే ఆఫ్ యువర్ సక్సెస్. నీ యొక్క విజయానికి ఈ తిరస్కారం అనేది ఒక మార్గ శైలి. ప్రభు ఈ తిరస్కారములు నీకు మహిమ కొరకే, నీ మహిమ కొరకే, అన్నిటికంటే ఎక్కువగా దేవుని మహిమార్థమే దేవుడు జరిగిస్తూ ఉంటాడు, తీసుకొస్తూ ఉంటాడు. సో కాబట్టి రాత్రి మేబీ యు ఆర్ అ రిజెక్టెడ్ స్టోన్, ఆర్ లోకం చెప్పినట్లుగా మేబీ యు ఆర్ అ రిజెక్టెడ్ పీస్. నువ్వు తిరస్కరించబడిన రాయేమో, అందరి చేత తిరస్కరించబడ్డామేమో, నాకు ఎవరి అవకాశాలు ఎవరు నువ్వు అనుకుంటావేమో. బాబు నాకు ఎక్కడ లేదు, ఎవరు నన్ను గుర్తించరు, నీకు అనేకమైన తలాంతులు ఉన్నాయి, ఎవరు గుర్తించడం లేదని చింతిస్తున్నామేమో. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. దేర్ ఇస్ ఎ టైమ్, దేర్ ఇస్ ఎ డే దట్ ఇస్ గోనా కమ్. ద గాడ్ విల్ లిఫ్ట్ యు అప్ ఇన్ హిస్ టైమ్. సమయం రాబోచున్నది. దేవుని యొక్క సమయంలో దేవుడు తప్పనిసరిగా నిన్ను హెచ్చిస్తాడు. ఈ రాత్రి మన యొక్క వాక్య ధ్యానానికి వద్దాము. న్యాయాధిపతులు 11వ అధ్యాయానికి వద్దాం ప్రియులారా. కొన్ని విషయాలు యొక్క అధ్యాయం నుంచి ధ్యానించుకుందాం. నేను రాత్రి 11వ అధ్యాయం గురించి నేను మాట్లాడని ఇష్టపడుతున్నాను. 11వ అధ్యాయం నుంచి మనం ధ్యానించుకుందాం. న్యాయాధిపతులు 11వ అధ్యాయం, బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 11. ఈ పుస్తకం ఎవరు రాశారో క్లారిటీ అయితే లేదు. కొంతమంది అంటారు మరి జూయిష్ కస్టమ్ ప్రకారంగా, వారి ట్రెడిషన్ ప్రకారంగా ఇది సమూయేలు రాశారు అంటూ ఉంటారు. మరి ఇంకొంతమంది యెహోషువ రాసి అంటారు. ఏదైనప్పుడు కూడా ఎవరు రాశారు ఆ యొక్క దాంట్లోకి వెళ్లకుండా మనం కమ్ టు డైరెక్ట్ పాయింట్. మరి ఈ యొక్క జడ్జెస్ న్యాయాధిపతుల్లో 11వ అధ్యాయం 1వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. నాకు ఈ 1వ వచనం చదవగానే నాకు గొప్ప ధైర్యం ఇచ్చింది. ఎందుకంటే ఇది లోకము చెప్పినట్లుగా చెప్పలేదు కానీ దట్స్ వై ఐ సెడ్ గాడ్స్ వేస్ ఆర్ వెరీ సింపుల్. దేవుని యొక్క మార్గంలో చాలా సింపుల్ గా ఉంటాయి, చాలా మృదువుగా ఉంటాయి. ఈ రాత్రి మనము చూద్దామా? 11వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. గిలాదు వాడైన యొఫ్తా పరాక్రమం గల బలాద్యుడు. జాతి గమనించండి. దిస్ చాప్టర్ యొఫ్తా గురించి ఏ రీతిగా ప్రారంభించబడిందంటే పరాక్రమ కలిగిన బలాద్యుడు. ఇదే పుస్తకంలో ఇంకొక పరాక్రమం కలిగిన బలాద్యుడు ఎవరు చెప్తారండి? గిద్యోను. దేవునికి మహిమ కలుగు గాక. హల్లెలూయా. మరి ఇప్పుడు మనము యొఫ్తా గురించి మనము ధ్యానిస్తున్నాం. ఆ తర్వాత మాట చూసినట్లయితే అతడు వేశ్య కుమారుడు. గిలాదు యొఫ్తా జాతి గమనించండి. హిస్ బ్యాక్గ్రౌండ్ ఈస్ నాట్ సో గుడ్. తన యొక్క బ్యాక్గ్రౌండ్ మంచి బ్యాక్గ్రౌండ్ కాదు. చాలా మంది బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ బ్రతికేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ బట్టి అతిశయిస్తున్నారు. కొంతమంది ఏమో నిరుత్సాహం ఉన్నారు. ఒకవేళ రాత్రి నా కుటుంబం పేద కుటుంబము, మా ఇంట్లో చదువుకున్న వాళ్ళు, మా తల్లిదండ్రులు చదువుకోలేదు, మాది పూరిల్లు, మాది పెంకుటిల్లు, మాకు ధనం లేదు, మాకు బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, మా తల్లిదండ్రులు ఏం సంపాదించలేదు, మా తల్లిదండ్రులు వాళ్ళతో ఎంత చదువుకున్నారు, వాళ్ళు చూడండి ఎంత సంపాదించారు, వాళ్ళు చూడు కారులో తిరుగుతున్నారు, వాళ్ళు చూడు పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నారు, వాళ్ళు చూడు ఆ పెద్ద బిల్డింగ్లు ఉన్నారు అని చింతిస్తున్న యవనస్తులు ఉన్నట్లయితే
దిస్ వర్డ్ ఇస్ ఫర్ యూ మై డియర్ ఫ్రెండ్. చాలా మందికి ఉన్న ఒక కలవరం ఏంటంటే, మా తల్లిదండ్రులు ఏం సంపాదించలేదు. అరే, నువ్వు పేదవాడిగా పేద కుటుంబంలో పుట్టావంటే అది నీ మిస్టేక్ కాదు. ఈ విషయాన్ని గమనించాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకో. ఇక్కడ యొఫ్త మరి వేశ్యకు జన్మించాడంటే ఇది యొఫ్త తప్పు కాదు. అది దేవుని చిత్తం. ఈ రాత్రి ఎప్పుడు కూడా నిరుత్సాహం, సమ్ పీపుల్ ప్రతి దానికి నిరుత్సాహం చెందుతారు. ప్రతి చిన్న విషయం, ప్రతి పెద్దదానికి, ప్రతి దానికి నిరుత్సాహం. దిస్ డిప్రెషన్ విల్ కిల్ యూ, దిస్ విల్ హార్మ్ యూ మై డియర్ ఫ్రెండ్. ఇక్కడ బైబుల్ తన యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడలేదు, కానీ దేవుడు తను ఏ రీతిగా తర్ఫీదు చేశాడో తనలో ఉన్న బలాన్ని బట్టి తనకు గుర్తింపు వచ్చింది. ఈ రాత్రి నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. దేవుడు మనొక్కొక్కరి జీవితంలో ఒక తలాంత్ ఇచ్చాడు, ఒక సామర్థ్యత ఇచ్చాడు. దేవుడు ఒక అభిషేకాన్ని ఇచ్చాడు. ఆ అభిషేకాన్ని బట్టి దేవుడు నిన్ను గుర్తించాడు. ఆ అభిషేకాన్ని బట్టి ప్రజలు గుర్తించారు. ఒక క్రైస్తవునిగా ఉంటుండగా, ఒక విశ్వాసగా జీవించినప్పుడు నువ్వు ఒకరి గురించి సాక్షించాలంటే మనం చాలా మటుకు మనం కూడా లోక పరిమితమైన కార్యం చెప్తాం. ఒక పలానా వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు, ఓకే పవన్ గురించి నువ్వు మాట్లాడినప్పుడు, పవన్ వెన్ యూ అడ్రస్ సంబడి, నువ్వు ఒక వ్యక్తి గురించి ఆ వ్యక్తి ఇదిగో అటువంటి తప్పుడు చేసిన వ్యక్తి అని చెప్పాలా, లేదా తన బలాల గురించి మాట్లాడు. నేను ప్రాముఖ్యంగా మాట్లాడుతుంది దేవుని యొక్క బిడ్డల గురించి నువ్వు పరిచయం చేస్తున్నప్పుడు, దేవుని యొక్క బిడ్డల గురించి నువ్వు సాక్ష్యం చెప్పుచున్నప్పుడు, దేవుని యొక్క బిడ్డలు, దేవుని నమ్మిన బిడ్డలు. ఏంటి, మనందరికి వి ఆల్ ఆఫ్ us హ్యావ్ ఏ స్టోరీ. మనందరికీ ఒక స్టోరీ ఉంది. ఒక స్టోరీ కాదు, ఒక చరిత్ర ఉంది. దేవుని లేనప్పుడు మనందరికీ ఒక లైఫ్ ఉంది, ఒక రాంగ్ లైఫ్ ఉంది, ఒక బ్యాడ్ లైఫ్ ఉంది. దేవుని మనం సొంత రక్షకుని అంగీకరించినప్పుడు పాపపు బ్రతుకుంది, మనందరికీ ఉంది. కానీ దేవులోకి వచ్చిన తర్వాత దేవుడు ఏ రీతిగా హెచ్చించాడు, దేవుడు దీవించాడు. సో యాజ్ ఎ క్రిస్టియన్, ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్, నేను ఇప్పుడు ఏం ప్రోత్సహించాలని ఆశపడుతున్నానంటే, మనం ఒక వ్యక్తి గురించి, దేవుని యొక్క బిడ్డ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, దేవుని బిడ్డ ఇక్కడ చూడండి, భక్తుడు ఏమని గుర్తిస్తున్నాడు, పరాక్రమం కలిగిన యొఫ్త, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు, తన శక్తి, తన యొక్క సామర్థ్యతను గుర్తిస్తున్నాడు. గుర్తించి ఆ పేరు పెట్టాడు. యాజ్ ఎ క్రిస్టియన్ దట్ షుడ్ బి అవర్ ఎంకరేజ్మెంట్. మనం ఎప్పుడు కూడా ప్రోత్సాహమును మరి కోరికిన వాడు ఎప్పుడు కూడా ప్రోత్సాహకరమైన మాటలు చెప్తాడు. ఆమేన్. మనం ఎప్పుడు కూడా ప్రోత్సాహకరమైన మాటలు చెప్పాలి. ఎప్పుడు కూడా మరి నువ్వు దేని పనికిరావు, ఆ వ్యక్తి అంతే, ఆ వ్యక్తి ఎప్పుడు ఇదిగో సాడెల వ్యక్తి, కాగం కబుర్లు చెప్పే వ్యక్తి అని ఎప్పుడు కూడా గుర్తించకూడదు పిల్లరా. ఎవ్రీవన్ హ్యాస్ సమ్ యూనిక్ టాలెంట్, ఎవ్రీవన్ హ్యాస్ సమ్ యూనిక్ యూనిక్ థింగ్స్ ఇన్ ద లైఫ్స్. ఒక శ్రేష్టమైన ప్రాముఖ్యతలు ప్రతి ఒక్కరు కలిగి ఉన్న దాని చేత వారిని గుర్తించి వారిని మనం పరిచయం చేయాలి. మరి లోకానికి వ్యక్తిని పరిచయం చేస్తున్నప్పుడు ఈ రాత్రి ఈ వాక్యం మనం ధ్యానిద్దాం. అయితే తన బ్యాక్గ్రౌండ్ మొదటి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే 1, 2, 3 వచనాలు చూసినట్లయితే తన యొక్క స్థితి, తన ఏ స్థితిలో ఉన్నాడో, తన ఏ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాడో, తన ఏ సరౌండింగ్స్ లో ఉన్నాడో మనం మొదటి 3 వచనాలు మనం చూస్తున్నాం. చూద్దామా? క్లుప్తంగా నేను చెప్పనిష్టపడిన. గులాబు యొఫ్తాను కనెను, గిలాదు భార్య అతనికి కుమారుని కనగా, వారు పెద్దవారై యొఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము. చూడండి, తన బజార్కి వెళ్తుంటే ఒక వేసి కుమారుడు, తన ఇంట్లో ఉంటేమో అన్నలు, తన సహోదరులు. ఎందుకంటే మరి తండ్రి గారు ఎన్ని భార్యలు, ఎంతమంది భార్యలు ఉన్నారు మరి మనకి ఇక్కడ బైబిల్లో చెప్పలేదు. అయితే ఆ దినాల్లో వారికి 2, 3, 4 భార్యలు ఉండటం అనేది దట్స్ కామన్ థింగ్. అయితే ఈ యొక్క యొఫ్త వేశ్యకు జన్మించిన కుమారుడు. ఇంట్లో ఉంటే మంట పెడుతున్నారు, బయటికి వెళ్తే మంట, ఎక్కడికి వెళ్ళినా మంట, పొలాలు పెట్టేవాళ్ళే, అందరూ దూషించేవారే. దట్ హిస్ బ్యాక్గ్రౌండ్ ఈస్ నాట్ సో గుడ్. ఆయన చిన్నతనం నుంచి అదే మాటలు, వేశ్యకుమారుడు, ఇంట్లో ఉంటే ఈయన వేశ్యకుమారుడు. ఏమంటే బయట అందరూ అంటున్నారంటే ఓకే, అరే ఒక సొంత ఇంటి వారు, నీ తోటి సహోదరులు ఇంట్లో ఉన్నవారు వేశ్యకుమారుడు, అరే నువ్వు దేని పనికిరాడు, నువ్వు ఇది అని పొద్దాక నీ బ్యాగ్ ఎత్తి మాట్లాడుతుంటే ఎంత బాధేస్తుందండి. దట్ వాస్ అ సిచ్యువేషన్ ఆఫ్ యొఫ్త. అటువంటి స్థితిగతులు యొఫ్త అన్నాడు. ఈ రాత్రి అటువంటి స్థితిలో నీ కుటుంబంలో నీ యొక్క స్థితిగతులు, నీ సిచ్యువేషన్ మేబీ డిఫరెంట్. యొఫ్త వంటి సిచ్యువేషన్ కాదేమో. నీ బలహీనతలను ఎత్తి చూపి నీ బలహీనతలతో నిన్ను ఐడెంటిఫై చేస్తూ మాట్లాడేవారు ఉన్నారేమో. ఓకే, సారిక ఈ వ్యక్త, ఉషా ఈ వ్యక్త, కావ్య ఈ వ్యక్త, షకీనా ఈ వ్యక్త, ఊహ ఈ వ్యక్తి, మంజు ఈ వ్యక్తి. నాకు స్క్రీన్ మీద కనపడుతున్న పేర్లు చెప్తున్నా. అని
గుచ్చుతున్నారేమో. ఇవన్నీ మన మేలు కొరకే. దేవుడు సమస్తం మన మేలు కొరకే సమకూరుస్తాడు. ఆమేన్. అయితే ఆ తర్వాత ఏం జరిగింది? నువ్వెందుకు ఇంట్లో ఉండటం? నువ్వెందుకు ఈ గృహంలో ఉండటం? అని చెప్పి అందరూ పొడుస్తూ ఉన్నారు. అందరూ పొడుస్తున్నారు. నలుదిక్కుల బయట తిట్లే. ఆ యొక్క గిలాదులో ఉన్న పెద్దవాళ్ళు, నేను రాత్రి ఊహ కూడా చెప్పింది కదా, మరి తండ్రి పేరు, ఆ యొక్క ఊరి పేరు కూడా గిలాదే. ఆ ప్రాంత పేరు కూడా. సో ఈ గిలాదులో ఉన్న పెద్దలు కూడా ఈ వ్యక్తిని పొడుస్తూ ఉన్నారు. వేషకుమారుడు, 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 వేషకుమారుడు. యూనో ఎటు చూసినా దెబ్బలే, ఎటు చూసినా పిడిగుద్దులే, ఎటు చూసినా గుచ్చటమే. కొంతమంది ఉంటారండి గుచ్చటంలో ఎక్స్‌పర్ట్‌లు అసల. గుచ్చటంలో వీరులు, మహానుభావులు గుచ్చటంలో. అలాంటి వారు నీ జీవితంలో ఉంటే యూ ప్రైజ్ గాడ్ ఫర్ దెమ్. అలాంటి వారు నీ జీవితంలో ఉంటే రిమెంబర్ ఆ సిట్యుయేషన్స్ బట్ అటువంటి ప్రజలు నీ విజయ, నీ యొక్క సక్సెస్ జర్నీలో దేవుడు వారు ఒక పాత్ర. ఆమేన్. సో నిన్ను గుచ్చేవాడిని బట్టి నువ్వు ఏడవద్దు. నిన్ను గుచ్చేవాడిని బట్టి నువ్వు నిరసించిపోద్దు. నిన్ను గుచ్చేవాడిని బట్టి ప్రభువును స్తుతించు. యోఫ్తా జీవితంలో అదే జరిగిందండి. నిన్ను గుచ్చేవారు ఇంటి వరకు గుచ్చుతూ ఉన్నారు. యోసేపు జీవితంలో కూడా వాళ్ళ అన్నలే గుచ్చారు. ఆయన మీద సాడీలు చెప్పారు. కానీ ఆ తిరస్కారము దేవుని మహిమార్థమై దేవుడు ఉన్నతమైన స్థానాన్ని నిలబెట్టారు. ఎవరైతే గుచ్చారో, గుచ్చిన వారు ఇప్పుడు వచ్చి కాళ్ళ మీద పడి ఆయన యొక్క తమ్ముడిని ఆశ్రయించారు. యూనో దేర్ విల్ బి ఎ డే. కాబట్టి ఈ రాత్రి నువ్వు చింతించవద్దు. ఈ ఉపవాస ప్రార్థన ప్రభువు మనతో మాట్లాడుచున్నాడు. ఆ తర్వాత చూడండి, ఆ కిందకు వచ్చినట్లయితే ఈ విషయం 3వ వచనంలో చూసినట్లయితే యొఫ్తా తన సహోదరుల యుద్ధ నుండి పారిపోయి తోబు దేశమున నివసింపగా అల్లరి జనము యొఫ్తా యుద్ధకు వచ్చి అతనితో కూడా మరి సంచరించుచుండెను. ప్రజలు గుచ్చే కొలది, శ్రమలు పెరిగే కొలది, ప్రెషర్ పెరిగే కొలది, సిచ్యువేషన్స్ అన్ని కూడా అధికమయ్యే కొలది తను ఏం చేశాడు? ఇంటి నుంచి పారిపోయాడండి. ఇంటి నుంచి తప్పిపోయిన కుమారుడు ఇంటి నుంచి పారిపోయాడు. ఎలా పారిపోయాడు? ఎందుకు పారిపోయాడు? ప్రెషర్ ఎక్కువైపోయి కాదు, డబ్బులు ఎక్కువైపోయాయి. డబ్బు ఆశ, దురాశ ఎక్కువైపోయి పారిపోయాడు. ఇక్కడ యోప్తా ఇంటి నుంచి పారిపోయాడు. దురాశ ఎక్కువైపోయి కాదు, యోప్తాలో అభిషేకం ఉంది, యోప్తాలో దేవుని యొక్క సంకల్పం ఉంది, యోప్తాలో దేవుని యొక్క తలంపులు ఉన్నాయి. యోప్తాను పరాక్రమ కలిగిన బలాఢ్యుడిగా ప్రభు ఎన్నుకున్నాడు. అయితే ప్రజలందరూ మాత్రం తన అభిషేకాన్ని గుర్తించలా. ప్రజలందరూ తన కలిగిన తలాంతులు గుర్తించలా. ప్రజలందరూ తనలో ఉన్న బలాఢ్యమైన కారును గుర్తించలేదు. కానీ తన తల్లి గాని బట్టి ఆ యొక్క ఒక్క పాయింట్ తీసుకుని తను దూషించారు. అయితే ఇంటి నుంచి వెళ్ళిపోమని, ఎందుకురా బాబు నువ్వు ఎక్కడ, ఎందుకు మాకు తలనొప్పిగా తయారవు, నిన్ను బట్టి మా ఇంటికి అవమానం కలుగుతుంది, నిన్ను బట్టి మా యొక్క వంశానికి అవమానం కలుగుతుంది, నిన్ను బట్టి మా యొక్క కులం వారికి అవమానం కలుగుతుంది, నిన్ను బట్టి మా వీధులు అందరికీ అవమానం కలుగుతుంది అని చెప్పి దే సో మచ్ కన్సిడర్ అబౌట్ దేర్ ప్రెస్టేజ్. మనకు కూడా మనలో చాలా మందికి అదే హోదా, మన ప్రెస్టేజ్ కోసమే మన దేవుడి సంది కూడా ఎగనాన్ని కొట్టేస్తున్నాం. అరే చర్చికి వెళ్తే చర్చికి పొద్దాక ప్రార్థన అంటే ఏమంటారు? అందుకని బైబిల్ మోస్తుంటే ఇదేనా పొద్దా బైబిల్ అంటారు. ప్రెస్టేజ్. అరే అటువంటి స్థితిగల నుంచి మనము విడుదల పొందుకోవాలి. అయితే ఈ యొప్తా పారిపోయి తోబు దేశానికి వెళ్ళాడు. తోబు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తోబు ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత తన దగ్గరికి వచ్చింది ఎవరు? జాగ్రత్త గమనించండి. అల్లరి జనం తన చుట్టూ సమకూర్చబడ్డారు. అయితే నీలో అభిషేకం ఉంటే, దట్స్ వాట్ ఐ సెడ్, ప్రభు పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేశాడు. మనలో అభిషేకం ఉంటే మనం ఎవరి మధ్యలో ఉన్నా కూడా మన అభిషేకం మనల్ని హెచ్చిస్తుంది. దేవుడు మనకి ఇచ్చిన అభిషేకము మనల్ని తలెత్తిన రీతిగా చేస్తుంది. ఎక్కడైతే మనం అవమానించబడ్డామో, ఎక్కడైతే మనం తిరస్కారం పొందుకున్నామో ఆ ప్రాంతం నుంచి ఎవరైతే తిరస్కారం తీసుకొచ్చారో ఆ ప్రజలే నీ అభిషేకాన్ని గుర్తించి నీ యొద్దకు వస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి స్తోత్రం చెప్తాం. అర్థమవుతున్నారు? హల్లెలూయా. సో వాల్యూ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, వాల్యూ ది అనాయింటింగ్ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని గుర్తించడం నువ్వు నేర్చుకో. అయితే ఈ తోబు ప్రాంతానికి వచ్చేసారు. ఆ తర్వాత ఇప్పుడు గొప్ప సవాల్ ఇశ్రాయేల్ ప్రజలకు ఎదుర్కొంటారన్నమాట. గిలాదు పెద్దలు ఎదుర్కొంటారు. అదేంటంటే యుద్ధం. ఇశ్రాయేల్ ప్రజల మీదకి అమ్మోనీయులు యుద్ధానికి వస్తారు. అయితే మొదటి 3 వచనంలో మరి అదే చెప్పాను కదా ఇందాక, నేను కీర్తన 118 కీర్తన ఒక వచనం చూపించాను. నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా అవ్వబడును. ఇక్కడ హీఈస్ రిజెక్టెడ్ స్టోన్. నిషేధించబడ్డాడు. తన సమాజం నుంచి, తన ఇంటి వారి నుంచి, తన సమాజం నుంచి, తన కుటుంబీకుల నుంచి, ఆ గిలాదు పెద్దల నుంచి నిషేధించబడ్డాడు. ఊరి నుంచి పారిపోయాడు. ఇప్పుడు 4వ వచనం చూద్దాం. 3 వచనాలు అయిపోయింది. ఇప్పుడు 4వ వచనం నుంచి మరి 4వ వచనం నుంచి మరి 11వ వచనం వరకు చూసినట్లయితే దేవుని యొక్క ఫేవర్,
దేవునికి ఆ ఫేవర్ ఏ రీతిగా తను హెచ్చించింది, దేవునికి తనలోని అభిషేకము, దేవుడు తనలో ఉంచిన ఆ యొక్క మంట ఏ రీతిగా తను హెచ్చించిందో మనం చూద్దాం. 4వ వచనం చూసినట్లయితే, కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యోఫ్తాను రప్పించుటకు పోయి, చూడండి జాగ్రత్తగా గమనించండి, ఏ పెద్దలైతే తిరస్కారం చేశారు, ఏ పెద్దలైతే తను దూషించి పొడిచి 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 యూనో పొగ పెడతారు. దీన్ని ఇంకో మాట్లాడాలంటారు, పొగ పెడతారు. ఎందుకు? వెళ్ళిపోవాలని. మనం ఒక వ్యక్తి నచ్చనప్పుడు ఏం చేస్తాం? పొగ పెడతాం. ఏదో రీతి రెచ్చగొడుతూ ఉంటాం కదా. అలాగే పొగ పెట్టారు. పొగ పెట్టక మనోడు ఏం చేశాడు? పారిపోయి తోబు దేశానికి వచ్చేసాడు. ఇప్పుడు యుద్ధం రాగా తోబు దేశానికి గిలాదు పెద్దలు ఈ యోప్తాను వెళ్ళడానికి వచ్చారు. రిజెక్టెడ్ స్టోన్ హ్యాస్ బికమ్ ఎ కార్నర్ స్టోన్ నౌ. అయితే చూడండి, కిందకి వచ్చేసినట్లయితే, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుమని చెప్పారు. అయితే అక్కడ చిన్న సంభాషణ జరిగిద్ది. నేను ఎందుకు, మీ నన్ను, అప్పుడు యోప్త అంటాడు, అరే బాబు మీరు నన్ను తిరస్కరించారు కదా, మీరు నన్ను పంపించేశారు కదా, ఇప్పుడేదంటే లేదు లేదు మేము నిన్ను పిలుస్తాం, మనం వెళ్దాము, మా ఊరు వచ్చేసి అని పిలుస్తారు. మీకు అదే రీతిలో చెప్తాను. ఆ తర్వాత అంటాడు యోప్త అంటాడు, ఒకవేళ నేను వచ్చి మరి దేవుడు అప్పగిస్తే, యుద్ధంలో గెలిస్తే నన్ను అధిపతిగా చేస్తారంటే, అప్పుడు అంటారు నువ్వు చెప్పిన రీతిగానే మేము చేస్తామని. చూడండి 11వ వచనం. కాబట్టి యోప్త గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను అధిపతిని గాను అతని నియమించుకొనిరి. హల్లెలూయా. ఏ ప్రజలైతే, ఏ పెద్దలైతే, ఏ వ్యక్తులైతే అరే ఈ వేషకుమారుడు పొడిచారో ఆ వ్యక్తులందరూ యోప్తాను ఇప్పుడు నాయకుడిగా, అధిపతిగా ఎవరు అడిగారండి? ఎవరైతే ఈ వ్యక్తి ఇది, ఈ వ్యక్తి ఇది, ఈ వ్యక్తి ఏది అన్నారో వారు ఇప్పుడు అడిగారు ఆ యోప్త దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు ఇప్పుడు అభిషేకాన్ని గుర్తించారు. ఇప్పుడు యోప్తలను అభిషేకాన్ని గుర్తించారు. నా ప్రియ సహోదరి, దట్స్ వాట్ పరిశుద్ధాత్మ దేవుడు పదే పదే చెప్తున్నాడు. డోంట్ నెగ్లెక్ట్ ద అనాయింటింగ్, ద ఫైర్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడిచ్చిన అభిషేకాన్ని, దేవుడిచ్చిన మంటను నీవు ఆర్పివేయొద్దు. మన ఒక్కొక్కని ప్రభు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో దేవుడు సృష్టించాడు. దేర్ విల్ బి అ ఫేస్. మనందరి జీవితంలో ఒక ఫేస్ వస్తుంది, తిరస్కారం అనే ఫేస్. ప్రెషర్స్ ఎక్కువైనప్పుడు మనం పరిస్థితుల వైపు చూడకూడదు, దేవుని వైపు చూడాలి. ఈయన అల్లరి జనం మధ్యలో ఉన్నాడు. అయితే అల్లరి జనం మధ్యలో ఉన్నప్పుడు తన పరిశుద్ధతను పోగొట్టుకోలేదు. అల్లరి జనంతో కలిసిపోయి తన లోకం వైపు పరిగెత్తలేదు. అల్లరి జనంతో కలిసిపోయి అభిషేకాన్ని పక్కన పెట్టి లోకంలో రాజ్యపడిపోయి లోకంలో కలిసిపోలేదు. కానీ అభిషేకానికి విలువ ఇచ్చాడు, అభిషేకాన్ని గౌరవించాడు, అభిషేకంతో ప్రభు వైపు చూశాడు, ప్రభులో ఇంకా రోజులు బలపరుచుకున్నాడు, ప్రభులో స్థిరపరచబడ్డాడు, వాక్యం చేత నలగొట్టబడ్డాడు, ప్రార్థనలు నలగొట్టబడ్డాడు, కరిగిపోయాడు, ప్రభు కొరకు మంటతో జీవించడం కొనసాగాడు. ఒక రోజు వచ్చింది, దేవునికి సమయం కొరకు ఎదురు చూశాడు. ప్రియులారా, ఒక రోజు వచ్చింది, గిలాదు ప్రజలందరూ వచ్చి, అయ్యా నువ్వు మాకు నాయకుడిగా, నువ్వు మాకు అధిపతిగా ఉండు, మేము యుద్ధానికి వెళ్తున్నాము, అన్న కాసి యుద్ధం చేద్దాము, నీ వలన సాధ్యము, ప్రభు వలన సాధ్యమన్న సంగతి వారు గుర్తెరిగి ఎవరైతే తిరస్కారం చేశారో వారు తన పాదాల యుద్ధకు వచ్చారు. హల్లెలూయా. తిరస్కరించబడిన రాయి మూలకు తల రాయిగా దేవుడు తీర్చిదిద్దుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామా? దేనికి వాక్యం అర్థమవుతున్న ప్రభు గట్టిగా స్తోత్రం తెలియజేస్తారా ప్రియులారా? ఈ రాత్రి ఐ డోంట్ నో యువర్ సిచ్యువేషన్. నీ కుటుంబాన్ని తిరస్కరించారా? నిన్ను ఎవరు గుర్తించటం లేదా? నేను అందరూ పోట్లు పొడుస్తూ ఉన్నారా? ఆల్ దీస్, ఈ ఎన్ని పోట్లు వస్తే అన్ని ఆశీర్వాదములు, ఎంతమంది ఎంత ఎక్కువగా గుచ్చుతుంటే వాటన్నింటి ప్రభు గొప్ప మార్గం నీ కొరకు తెరుస్తాడు. ఇక ఆగస్టు నెల ముగించుకోవచ్చుండగా ప్రభు ఇచ్చిన వాగ్దానం గుర్తుంచుకో. ఈ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ సరైన బ్యాక్గ్రౌండ్ కాదు. ఎనివే మనం ఇందాక ఇంకొక వ్యక్తిని కూడా క్లుప్తంగా ఒకసారి చూద్దాం. మరి నాకు తెలిసి 6వ అధ్యాయం అనుకుంటున్నాను. 6వ అధ్యాయం ఇక్కడ గిద్యోను యొక్క బ్యాక్గ్రౌండ్ చూద్దాం. 6వ అధ్యాయం 14 నుంచి చూసినట్టు 14 నుంచి 16 వచనం వరకు నాకు ఇష్టమైన వచనం అండి ఇది. ఇక్కడ గిద్యోనికి కూడా బ్యాక్గ్రౌండ్ లేదు, సరైన బ్యాక్గ్రౌండ్ లేదు. చూడండి నేను చదువుతున్నాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రము ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయిననేమి
నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేసినావు. దేవునికి స్తోత్రం. ఎవరన్నారు? అయ్యా నేను కనిష్ఠును, నేను మనష్య గోత్రం చెందిన వాడును, నాకు మంచి బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదంటే ఆయననేమి అంటున్నావా? ప్రభా నాకు సరిగ్గా మాట్లాడుతున్నారు, నాకు తెలివి లేదు, నాకు ధనము లేదు, నాకు మంచి బ్యాక్గ్రౌండ్ లేదు. ప్రభు అంటాడు ఆయననేమి. అయితే ఏంటమ్మా బాబు, అయితే ఏంటి? దట్స్ వాట్. నీలో ఉన్నవాడు నువ్వు గుర్తించగలుగుతున్నావా? ప్రభు అంటున్నాడు యెహోవా నేను నీకు తోడై ఉన్నాను. ఒక మనిషిని ఎలా హతము చేస్తావో ఆ రీతిగా మిద్యానీయులందరూ నువ్వు హతము చేసేదావు. దేవునికి స్తోత్రం. ఈయన కూడా పరాక్రమ గల బలాఢ్యుడు. వాల్యూ ద అనాయింటింగ్ దట్ గాడ్ హస్ గివెన్ టు యు మై డియర్ ఫ్రెండ్ దిస్ నైట్. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, మాట్లాడుచున్నాడు. నీ యొక్క కోణాలను చూసుకోవద్దు, నీ బ్యాక్గ్రౌండ్ చూడవద్దు. మన బ్యాక్గ్రౌండ్ సర్వశక్తిమంతుడైన దేవుడు. మన యొక్క బ్యాక్గ్రౌండ్ ఎవరు తెలుసా? సర్వలోకాన్ని సృష్టించిన మన దేవుడు. ఆయన శాసిస్తున్నాడు. మనలో ఉన్నవాడు ఈ లోకాన్ని శాసిస్తున్న దేవుడు. ఈ రాత్రి నువ్వు తిరస్కారం కొని వెళ్తున్నావా? ఈ రాత్రి తిరస్కారం పొందుతున్న నిన్ను మూలకు తలరాయిగా దేవుడు చేయగల సమర్థుడు. హల్లెలూయా. అతను సమయం పరిగెడుతుంది కాబట్టి నేను కూడా పరిగెడుచున్నాను. అతను కిందకు వచ్చినట్లయితే మరి ఇక్కడ మళ్ళీ గిలాదుకు మళ్ళీ తిరిగి యోఫ్తా వెళ్ళిపోతారు, పెద్దలతో కలిసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మరి 12వ వచనం నుంచి 33వ వచనం 34వ వచనం చూసినట్లయితే అక్కడ ఏ రీతిగా యుద్ధం అమోనియులతో మరి ఈ యోఫ్తా దూతలు పంపిస్తాడు సమాచారం. అక్కడ కొంత డిస్కషన్ అయింది. అయితే 33వ వచనం 34వ వచనం చూసినట్లయితే దేవుడు అమ్మోనీయులను యోఫ్తా చేతికి అప్పగిస్తాడు. 33, 34 వచనం చూద్దాం. అనగా అరోయేలు మొదలుకొని మిన్నీతుకు వచ్చే వరకు అబేల్ ఖేరా మియు వరకు 20 పట్టణముల వారిని విశేషముగా హతము చేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా అణచివేయబడేది. 20 ప్రాంతములు ఈ చేతికి ఇచ్చారండి. దేవుడు విజయ పతాకాన్ని ఎగరవేశాడు. హల్లెలూయా. ఈ యోఫ్తా చేతికి, ఎన్నిక లేని వాడు అనుకున్న ఆ యోఫ్తా చేతికి మరి దేవుడు అప్పగిస్తాడు. విజయం పొందుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. ఈ రాత్రి నీకు వ్యతిరేకంగా ఏమొచ్చినా సరే ఒక వీరునిగా, ప్రస్తుతానికి మనకున్న యుద్ధం ఏమిటంటే కరోనా, పోవర్టీ, కరువు, చుట్టుపక్కల పరిస్థితులు ఏది కూడా మనకు అనుకూలంగా లేవు. దేవుడు నిన్ను ఈ యొక్క యుద్ధ భూమిలో ఒక ప్రార్థన వీరునిగా నిలబెట్టాలని ఇష్టపడుచున్నాడు. ప్రజల పక్షాన యోఫ్తా వలె, మోషే వలె, గిద్యోను వలె నువ్వు నిలబడి ప్రార్థనతో నువ్వు దేవునికి సంఘం నిలబడాలి. నశించిపోతున్న ప్రజల పక్షం నిలబడి వాద్యమాడాలి. నా ప్రియ దేవుని బిడ్డ, అట్టి భారం నీకుందా? అవర్ ఆబ్జెక్టివ్ షుడ్ బి రైట్. ఈయన యోఫ్తా సొంత కార్యం కొరకు కాదు. నీ పరాక్రమం గల బలాదుడు ఎందుకు? ఉద్యోగాలు బాగా కష్టపడి గంటల కష్టపడి ఔటింగ్లు చేసి సంపాదించడానికి కాదండోయ్. దేవునికి ప్రజల పక్షాన నిలబడి యుద్ధము చేయడానికి, దేవునికి ప్రజల పక్షాన నిలబడి దేవునికి ప్రజల మధ్యవర్తి నిలబడడానికి పరాక్రమ గల బలాఢ్యుడు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడమ్మా. అయితే జాగ్రత్త గమనించండి, ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఉందండి. ఈ యుద్ధములో యోఫ్తాకు ప్రభు జయము ఇవ్వడానికి గల ఇంకొక కారణం కూడా ఉంది. యోఫ్తా ప్రభు యొక్క ఆత్మ తన మీదకి వచ్చినప్పుడు, ప్రభుని ఎదుర్కొన్నప్పుడు, ముఖాముఖి ఎదుర్కొన్నప్పుడు ప్రభుతో, దేవుడితో యోఫ్తా ఒక వాగ్దానం చేస్తాడు, ఒక ప్రమాణం చేస్తాడు. ఆ కింద వచనాల్లో మన తర్వాత నా పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మనము ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి చూసాము. తను పారిపోయాడు. ఆ తర్వాత రెండవదిగా మరి 4వ వచనం నుంచి మనం చూసాం 10వ వచనం దేవునికి ఆ ఫేవర్, దేవునికి అభిషేకం తను ఏ రీతిగా హెచ్చించిందో మనం చూసాము. ఆ తర్వాత మూడవది ఏ రీతిగా ప్రభు యుద్ధంలో జయమిచ్చాడు చూశాడు. ఎలాగిచ్చాడు? 33, 34 వచనాలు చూసినట్లయితే ప్రభుని ఎదుర్కొన్నప్పుడు ప్రభుత్వ వాగ్దానం చేస్తాడు. ప్రభువా నీవు గనక ఈ యొక్క ప్రాంత ప్రజలను, అమ్మోనీయులను నా చేతికి అప్పగిస్తే, ఒకవేళ నేను బ్రతికి విజయం పొందుకుని నేను తిరిగి వస్తున్నప్పుడు నా గుమ్మం నుంచి, నా ఇంటి గుమ్మం నుంచి ఏది వస్తుందో, జాగ్రత్త గమనించండి, ఏది వస్తుందో దానిని నీకు ఇస్తాను, దాని నీకు బలిగా ఇస్తాను అని
దేవునితో ఒక ఒప్పందం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. చూడండి, కావాలంటే మీరు ఈ కుడికి అయిపోయినాక ఈ అధ్యాయం అంతా చదవండి. 33, 34 వచనంలో దేవునితో ఒక తీర్మానం తీసుకుంటాడు, నా ఇంటి నుంచి ఏది వస్తుంది. అయితే ఇక్కడ మనం చూసాము 33వ వచనం వరకు మరి యుద్ధంలో దేవుడు జయమిస్తాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. ఇప్పుడు 34వ వచనం నుంచి తిరిగి వస్తుంటే ఇతనికి ఒక విచారం ఎదురైద్ది. తన కూతురు, తన కుమార్తె బూర ధ్వనులతో ఆర్భాటంతో మా నాన్నగారు తిరిగి వచ్చేస్తని చెప్పి గబగబ పరుగులు తీసుకుంటూ వస్తుంది. అయితే ఈ యొఫ్తా మాత్రం కృంగిపోయి ఉంటాడు, వేదనతో తను ఎదుర్కొంటూ ఉంటాడు. ఈ కుమార్తె ఏమో చాలా ఆర్భాటంతో మా నాన్న విజయంతో తిరిగి వచ్చేస్తానని చెప్పి ఎంతో సంతోషంతో మరి బూరలు ఊదుతూ ఆర్భటం చేస్తూ గొప్ప బ్యాండ్తో మేళలతో ఆమె పరుగులు తీసుకుంటూ వస్తుంది ప్రియులారా. కానీ యొఫ్తా ఎంతో వేదనతో కలవరంతో వస్తాడు. ఎందుకో తెలుసా? తన వాగ్దానం, దేవుడితో వాగ్దానం చేసి హీ ఓ టు గాడ్, నేను ఒకవేళ బ్రతికి విజయం పొందుకుని వచ్చినప్పుడు నా ఇంట గడప నుంచి ఎవరని చెప్పలే, ఏదైతే ముందు వస్తుందో దాన్ని అప్పగిస్తాన్నాడు. కానీ తను అనుకున్నాడు ఏ పశువు అయినా ఏది వచ్చిన దాన్ని బలిగా ఇస్తాడు. కానీ తనకు బైబిల్ చెప్తుంది తనకి ఏకైక సంతానము, తన ఒక్కగానొక్క కుమార్తె ఎదురు ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ కుమార్తెను బలివ్వాలి. తండ్రిగా తన కృంగిపోయాడండి. కానీ మాట వెనక్కు తీసుకోలేదు. చూడండి, ఇక్కడ తండ్రి కూతురు మధ్యన బంధం చూడండి. అందుకే కుటుంబం. ఈరోజు కుటుంబాలుగా మనం ప్రార్థన చేస్తాము. ఏమండి, కుటుంబం అంతా కూడా ఏక మనసుతో మనం ఇటువంటి సంఘటన అబ్రహాము ఇస్సాకుల మధ్యన కూడా చూసాం. దేవుడు బలి కోరాడు, కానీ అబ్రహాము ఇస్సాకును బలిస్తున్నప్పుడు ఇస్సాకు తండ్రి నువ్వు వాగ్దానం చేసుకోండి, నువ్వు చేసుకో, మధ్యలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తని చెప్పి ఇస్సాకు ఎదురు తిరగలేదండి. తండ్రి ప్రార్థించే పరుడైతే, తండ్రి విశ్వాస బిడ్డ అయితే బిడ్డలు కూడా ప్రార్థన వీరులు అవుతారు, వారు కూడా విధేయులు అవుతారు. ఇక్కడ తండ్రి మరి వేదంతో ఉన్నప్పుడు కుమార్తె ఏమో తెలుసా? ఏంటైనా ఎందుకు నువ్వు ఏడుస్తావంటే, అమ్మా నేను దేవుడితో వాగ్దానం చేసినంటే అప్పుడు కుమార్తె మంచి మాట అంటది. ఏం తెలుసా? నీ దేవుడే నా దేవుడు, నీవు ఏ దేవుడికి అయితే వాగ్దానం చేసావో నువ్వు అదే రీతిగా నువ్వు నా మీద చెయ్యి తండ్రి అని చెప్తాడు. అక్కడ తిరస్కారం, అమ్మో నువ్వు ఇలాగా చేస్తావని చెప్పి తండ్రిని దూషించట్లా, తండ్రిని వ్యతిరేకించి మాట్లాడట్లేదు. కానీ నువ్వు ఏ రీతిగా నువ్వు దేవునికి వాగ్దానం చేసావో, నువ్వు తీర్మానించుకున్నావో ఆ ప్రకారమే నువ్వు చేయము అని చెప్పి తన కన్యతను చూసుకోవడానికి 2 నెలల సమయం అడిగిందండి. 2 నెలల సమయం అడిగి కొండల మీదకి వెళ్ళి తన పని కట్టెలతో కొండల మీదకి వెళ్ళిపోతుంది. సో వాట్ ఐ ట్రై టు సే ఇస్ దాట్ నువ్వు ప్రార్థన పరుడు, ఒక తండ్రిగా ఒక తల్లిగా నువ్వు ప్రార్థన వీరుడు, విశ్వాస వీరుడు, నువ్వు విధేయత కలిగి జీవించినట్లయితే నీ బిడ్డలు కూడా అదే మార్గంలో నడుస్తారు. సో దట్ ఈస్ కుటుంబం. ఫ్యామిలీ హ్యాస్ ఎ మెయిన్ రోల్ హియర్. యొఫ్తా తన బిడ్డను వాక్యంలో ఎదిగింపజేశాడు. అందును బట్టే ఆ విధేయత, ఒబిడియన్స్ ఇస్ ద మార్క్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ బిలీవర్. ఈ రాత్రి మన విధేయత ఏ రీతిగా ఉన్నది, అది ఎంత ఇష్టమైనా. ఇక్కడ దేవుడు మనుషుల ప్రాణాలు కోరే దేవుడు కాదండి. అక్కడ దేవుడు ఇస్సాకును బలి కోరాడు, కానీ ఇస్సాకును వధించలా. తన సమర్పణ చూశాడు. ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు, కానీ దేవుడు మరి గొర్రెను అక్కడ సప్లై చేశాడు. అక్కడ యెహోవా ఈరే అని అక్కడ పేరు వచ్చింది, సమకూర్చు దేవుడు. ఈ రాత్రి యొఫ్తా కుమార్తెను ప్రభు బలిగా కోరట్లేదు, కానీ తన సమర్పణ ఈ రాత్రి సిచ్యువేషన్ ఏ రీతిగా ఉన్నా కూడా ఈ రాత్రి ప్రభు మన యుద్ధం నుంచి కోరుతున్నాడు తెలుసా? మన సమర్పణ. నీకు ఇష్టమైనది ఏదో ఓ పాడు, నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలే. ఏంటండి? నీకిష్టమైనది కావాలి దేవునికి అంటే దేవుడు అంత స్వార్థపడటం కాదండి. దేవుని నువ్వు ప్రాధాన్యంగా చేసుకోవాలి, మొదటి స్థానాన్ని ప్రభువుకి ఇవ్వాలి. ఈ రాత్రి నా మాటలు నేను ముగిస్తాను ప్రియులారా. హీ ఓ టు గాడ్. దేవుడు తనకిచ్చిన, దేవుడితో తీర్మానం తీసుకున్న తన యొక్క మరి కన్యతను తన బిడ్డ కుమార్తె 2 నెలలు సమయం అడగగా తండ్రి ఒప్పుకుంటాడు. ఓకేనమ్మా వెళ్ళు, కొండల మీదకి వెళ్ళి సమయాన్ని గడపమనంగా మనం చూస్తాం ఆ కింద వచనాల్లో. మరి తండ్రి ఒప్పుకొని తన బిడ్డను పంపించేస్తాడు. ఆమె
సో ఈ యొక్క 11 అధ్యాయంలో జరిగిన సంఘటన అయితే ఇది. యోఫ్తా తన జీవితం ఈ రాత్రి మన ఎదుట ఉంచాడండి. తిరస్కరించబడిన రాయిని దేవుడు మూలరాయిగా చేశాడు, అధిపతిగా చేశాడు. తను నిలబెట్టుకొని ఇశ్రాయేలు ప్రజల్లో ఒక విజయ పతాకాన్ని ఎగరవేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. 20 ప్రాంతాలను తన చేతికి అప్పగించాడు. దిస్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ హిస్ బ్యాక్గ్రౌండ్ బట్ బికాస్ ఆఫ్ ది అనాయింటింగ్. తన బ్యాక్గ్రౌండ్ ఈ రాత్రి నీ యొక్క బలగాలను, నీ బ్యాక్గ్రౌండ్ ని నమ్ముకుని నీ ధనాన్ని బట్టి అతిశయిస్తున్నావు ఓ బిడ్డ, ఓ క్రైస్తవుడు, సహోదరుడు, సహోదరి, వాటిని బట్టి నువ్వు అతిశయించినట్లేదు. ఉదయం కూడా దైవ సేవలు చెప్పారు, రథమును బట్టి కాదు నువ్వు అతిశయించాల్సింది, ధనమును బట్టి కాదు నువ్వు అతిశయించాల్సింది, నీ జ్ఞానాన్ని బట్టి కాదు నువ్వు అతిశయించాల్సింది, నువ్వు చేసిన ఉద్యోగాన్ని బట్టి కాదు నువ్వు అతిశయించాల్సింది, నీ బిడ్డలు చేసిన ఉద్యోగాన్ని బట్టి, నువ్వు చేసిన వ్యాపారాన్ని బట్టి కాదు నువ్వు అతిశయించాల్సింది, నువ్వు పొందుకుంటున్న నీ శాలరీని బట్టి కాదు అతిశయించాల్సింది. నువ్వు ఎంతమంది హెచ్చిస్తున్నారు, ఎంతమంది అబ్బా ఈ పలానా వ్యక్తి అయితే పనులు అవుతీరా బాబు అని నిన్ను పొగుడుతున్నారా, వాటిని బట్టి కాదు నువ్వు అతిశయించాల్సింది, దేవుని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క మంటను బట్టి నువ్వు అతిశయించాలి నా ప్రియ దేవుని బిడ్డ. పరిస్థితులు వస్తాయి, నీకు వ్యతిరేకంగా వస్తాయి, అటువంటి స్థితిగతులు నువ్వు దృఢంగా నిలబడాలి. ఇక్కడ తన ఇంటి నుంచి పారిపోయాడు, ఎందుకంటే ఇంటిలో నెమ్మది లేదు. ఈ రాత్రి నిన్ను నుంచి పారిపోమని చెప్పట్లా, ఆ పరిస్థితుల నుంచి పారిపో. నేను ఎవరైతే దూషిస్తున్నారో, ఎవరైతే నిన్ను ఎప్పుడు కూడా నిన్ను కించపరుస్తూ, నిన్ను అప్రెస్ చేస్తూ ఉన్నారో, నిన్ను మొత్తుచున్నారో, వారి యొద్ద నుంచి దూరంగా ఉండు. ఇక్కడ యోఫ్తా మరి ఇంటి నుంచి అక్కడ గిలాదు పెద్ద నుంచి పారిపోయి వచ్చాడు. ఎందుకో తెలుసా, అక్కడ ఏది కూడా ఎవరు కూడా తనతో పాటు తన సపోర్ట్గా ఎవరు లేరు. వాడి నుంచి దూరంగా వచ్చాడు. దూరంగా వచ్చినప్పుడు తను అల్లరి జనాల మధ్యకి వెళ్ళా, అల్లరి జనమే తన యొద్దకు వచ్చారు. అయినప్పుడు కూడా తన పరిశుద్ధత, తన అభిషేకాన్ని కోల్పోలేదండి. దేని కొరకు స్థిరంగా నిలబడ్డాడు. ఒక సమయం వచ్చింది, ఎవరైతే తిరస్కరించారో వారందరూ తన యొద్దకు వచ్చారు, అధిపతిగా ఉండమని అడిగారు. ఈ రాత్రి there will be a day that is coming in your life, my dear friend. దేనిక సమయం కొరకు, ఆయన సమయంలో he will lift you up in his time. ఆయన సమయంలో ఆయన నిన్ను హెచ్చిస్తాడు, ఆయన నిన్ను నన్ను హెచ్చిస్తాడు. ఆ సమయం కొరకు ఎదురు చూడు, ఆ సమయం కొరకు వేచి ఉన్నప్పుడు ప్రభు నిశ్చయంగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చిస్తాడు. ప్రభుని బట్టి అతిశయిద్దాం, ప్రభు ఇచ్చిన అభిషేకములు అతిశయిద్దాం, ప్రభు కుటుంబంలో మనం అతిశయిస్తే దేవుళ్ళు అతిశయించు కానీ లోక కార్యములను బట్టి కాదు. ఈ రాత్రి నీ జీవితంలో నువ్వు తిరస్కరించబడ్డావా, నీ కుటుంబం తిరస్కరించబడిందా, ఎవరు కూడా నిన్ను గౌరవించట్లేదని, ఎవరు కూడా నిన్ను గుర్తించట్లేదని, ఎవరు కూడా నిన్ను పట్టించుకోవట్లేదని ఏడుస్తున్నావా, ఇట్స్ ఓకే, డోంట్ బాదర్ అబౌట్ దాట్. వాటి మీద నీ దృష్టి ఉంచదు కానీ దేవుని యొక్క ప్రణాళిక వైపు, దేవుడు నీ పట్ల ఏ దృష్టి కలిగి ఉన్నాడు, దేవుడి పట్ల ఏ ప్రణాళిక ఉన్నాడు, దాన్ని పట్టుకుని, దేవుడి నీకు ఇచ్చిన వాగ్దానం పట్టుకుని ముందుకు కొనసాగు నా ప్రియ దేవుని సహోదరుడు, సహోదరి. దేవుని యొక్క సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, విజయాన్ని ఇస్తాడు, నీ కుటుంబాల విజయాన్ని ఇస్తాడు. 20 ప్రాంతాలు ఈ యొక్క యోఫ్తాకు దేవుడు అప్పగించాడు. గిద్యోనుకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ దేవుడు గొప్ప యుద్ధము గిద్యోను ద్వారా జరిగించాడు. ఈ రాత్రి అట్టి కృప ప్రభు మనొక్కొక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు యొక్క వాక్యంలో మనం స్థిరపరచబడదాం. ఈ రాత్రి ఈ వాక్యాన్ని మరలా మీరు ఈ యొక్క కుడికైనప్పుడు ఈ అధ్యాయం అంతా మరలా చదవండి. ప్రభు మరలా మీతో మాట్లాడతానండి. దేవుడి కొద్ది మాటలు మనం ఎన్నికల్లో ఆశీర్వదించి దీవించును గాక. ఈ సమయం పాస్టర్ గారికి ఇస్తున్నాను, తర్వాత సమయం పాస్టర్ గారు నడిపిస్తాను. Glory to God. అద్భుతకరమైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన ఈ యొక్క ఉపవాస కూడికి యొక్క 3వ రాత్రిలో సర్వశక్తి కలిగిన దేవుడు మనకు అనుగ్రహించి ఉండగా, చెవి కలిగిన వారు ఆత్మస్వరమును వినగలిగి ఉన్నారని నేను నమ్ముచు ఉన్నాను. మళ్ళా చెప్పబడిన వాక్యం అంతటినీ నేను వివరించాలనుకుంటున్నది కానీ 2 కార్యాలని నేను మరలా జ్ఞాపకం చేసి ఆ మిగతా సమయాన్ని మరలా ప్రార్థనలో గడపడానికి మనం సంసిద్ధులుగా ఉండాలని క్రీస్తురాయి వారిగా నేను ఆశించుచూ ఉన్నాను. యెఫ్తా యొక్క జీవితం ఒక ప్రత్యేకమైన జీవితం. సమస్య మనం అన్నీ విన్నాం ఆల్రెడీ కనుక కిందకు వచ్చినట్లయితే, అటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు యుద్ధము తన జీవితం మీదకి
యుద్ధము చేయడానికి తన జీవితంలో ఒక అవకాశం వచ్చినప్పుడు యెఫ్తా ఏమి చేశాడు అని దేవుని యొక్క వాక్యం మనకి 11వ వచనంలో జ్ఞాపకం చేస్తుంది. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. యుద్ధం, శరీరముతో యుద్ధం, రోగముతో యుద్ధం, సమస్యలతో యుద్ధం, పరిస్థితులతో యుద్ధం. ఎక్కడ చూచినప్పుడు కూడా ఈవెన్ అపోస్తులైన పౌలు చెప్తున్న ప్రకారముగా ఆత్మ శరీరానికి యుద్ధం. యుద్ధము అన్నది మానవ జీవితంలో కలుగుతున్న ఒక రెగ్యులర్ రొటీన్ లో కలుగుతున్న ఒక పరిస్థితిగా మనం గమనించవచ్చు. కానీ యెఫ్తా యొక్క జీవితంలో యుద్ధము వచ్చినప్పుడు, యుద్ధ పరిస్థితి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. ఏం చేశాడు? దేవుని సన్నిధానములో ప్రార్థించాడు. ఈ రాత్రికాల సమములో పరిశుద్ధ దేవుని సన్నిధానములో సమయము గడుపుతున్న నా సహోదరుడా, నా సహోదరి, నీ జీవితం మీదకి, నీ కుటుంబం మీదకి, నీ పరిస్థితుల మీదకి, నీ బిడ్డల మీదకి, నీ వ్యాపారం మీదకి సైతానుడి యుద్ధము తీసుకొని వచ్చినప్పుడు నీవేం చేస్తున్నావు? ప్రార్థిస్తున్నావా? కాదు, లోకస్తుల వలె కలవరముతో, భయముతో, ఆందోళనతో, దిగులుతో ఏమి చెయ్యాలి అన్న ఆలోచనతో సతమతమవుతూ ఉన్నావా? ఈ రాత్రికాల సమయంలో యెఫ్తా యొక్క జీవితము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అమ్మా నీకు నాకు జ్ఞాపకము చేయించిన అద్భుతకరమైన సత్యం ఏమిటంటే, ఎటువంటి యుద్ధము నీ మీదకు వచ్చినప్పటికీ కూడా నీవు నేను చేయవలసింది ఒకటే, ప్రార్థన అనే ఆయుధమును మనం వాడుకున్నట్లయితే సర్వశక్తి కలిగిన పరిశుద్ధుడగు దేవునితో మనము మాట్లాడగలిగినట్లయితే మన యొక్క సమస్యలన్నీ కూడా దేవుని సన్నిధానములో మనము తెలియజేసినట్లయితే, అదే కదా యెఫ్తా చేశాడు, యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు. ఎంతమ్మా అయ్యా? ఎంత? అంతయు. అంతేగాని కొద్దిగా మనుషుల దగ్గర, కొద్దిగా ఇశ్రాయేలు పెద్దల దగ్గర, ఇంకొంత యుద్ధ వీరుల దగ్గర, ఇంకొంత దేవుని దగ్గర అని వాక్యం చెప్పటమే. ఈ రాత్రికాల సభలో నా మాట్లాలకించుచున్న అనేకుల పరిస్థితిని ఎరిగి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేయుచున్న సత్యం ఏమిటంటే, నీ సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి నీవు సేవించుచున్న దేవుడు సమర్థుడు. ఈ రాత్రి ఎవరి సన్నిధానములో మనం ఉన్నామో ఆయన సమర్థుడు గనుక నీ పరిస్థితి అంతా దేవునితో చెప్పు, నీ సిచ్యువేషన్ అంతా దేవునికి వివరించు, నీ హృదయ వేదనంతా దేవునికి వివరించు, నీ రోగ పరిస్థితి అంతా దేవునికి వివరించు. ఎస్, ఈ రాత్రికాల సభలో రహస్యమైన ఏది కూడా ఆయన దృష్టిలో లేదు గనుక ఈ రాత్రి నీవు దేవుని సన్నిధానములో తెలియజేయగలిగినట్లయితే అలనాడు యెఫ్తా జీవితంలో దేవుడు అనుగ్రహించిన జయాన్ని నీ జీవితంలో అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం చేయించున్నాడు. నీ సంగతి అంతయు కొంతకాలం, నీ పరిస్థితి అంతయు కన్నీటితో, సమర్పణతో, యథార్థతతో, ప్రభువా నీవు తప్ప వేరే దిక్కు మాకు లేదు, నీవు తప్ప వేరే ఆశ్రయం మాకు లేదు, ఈ సమస్య నుండి పరిష్కరించగలిగిన వాడు నీ ఒక్కడవే గనుక నాకు సహాయం చేయమని ప్రార్థన చేయగలమా? ఇంకొక మాటను కూడా జ్ఞాపకం చేసి ప్రార్థనలోనికి వెళ్ళిపోవాలని నేను ఆశిస్తున్నాను. 29వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు యెఫ్తా జీవితంలో చేసిన కార్యాన్ని మన జీవితంలో ఈ రాత్రి జరిగించడానికి అగైన్ ఆ క్రింద వచనాలు ఆల్రెడీ మనం విని ఉన్నాము గనుక నేను దాని ఎక్స్ప్లెనేషన్ లోనికి వెళ్ళాలని నేను ఆశించట్లేదు. 29వ వచనంలో యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా, ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? దేవుని సన్నిధి దిగి వచ్చింది. పరిశుద్ధాత్మ శక్తి యెఫ్తా మీదకి దిగి వచ్చింది. ఈ రాత్రికాల సభలో నీవు ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుని ఆత్మ నీ ఇంటిలోనికి రాబోతుంది, నీ పరిస్థితుల్లోనికి రాబోతుంది, నీ యొక్క మనోవ్యాధిలోనికి రాబోతుంది, నీ రోగములోనికి రాబోతుంది,
నీవు ఏ పరిస్థితిలోనైతే బంధించబడి ఉన్నావో ఆ బంధకములను కాల్చివేయడానికి, ఆ బంధకములను తెంచివేయడానికి, ఆ బంధకములను నిన్ను విడిపించడానికి దేవుని యొక్క ఆత్మ మన మధ్యలోనికి, నీ పరిస్థితుల్లోనికి రాబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అర్థమైన వారు అందరూ ఒకసారి చేతులు పైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితములో, నీ కుటుంబములో కలుగుతున్న యుద్ధం ఏమిటి? సైతానుడు ఎటువంటి యుద్ధాన్ని తీసుకొని వస్తున్నాడు? కానీ మనం చేయవలసిందంతా ఒకటే, ప్రార్థన, 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 ప్రార్థన. నీవు దేవుని సన్నిధానములో మొరపెట్టగలిగినట్లయితే, నీవు ప్రార్థన చేయగలిగినట్లయితే ఈ రాత్రి అలనాడు యెఫ్తా యొక్క ప్రార్థన ఆలకించి యెహోవా ఆత్మ అతని మీదకి ఏ రీతిగా దిగి వచ్చిందో, నీ పరిస్థితుల్లోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి నీకు విడుదల అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అనేకమైన ఆలోచనలు జ్ఞాపకం వచ్చినప్పుడు కూడా నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. పేతురు సంఖ్యల చేత చెరసాల్లో బంధించబడి ఉండగా సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు పరలోకము నుండి దూత దిగి వచ్చింది. అదే దూత ఈ రాత్రి నీ ఇంటిలోనికి రావడానికి ఇష్టపడుతున్నావా? నీ పరిస్థితుల్లోనికి రావడానికి ఇష్టపడుతున్నావా? యెఫ్తా జీవితంలో దేవుడు తన ఆత్మను పంపించి గొప్ప జయమును అనుగ్రహించాడు. అదే జయాన్ని రాత్రి మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించడానికి సంసిద్ధత కలిగి ఇష్టపడుతూ ఉండగా కళ్ళు మూసుకుందామా? జీవము కలిగిన దేవుని పాద సన్నిధానంలో మన పరిస్థితులను తెలియజేయడానికి, మన స్థితిగతులను తెలియజేయడానికి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, సంపూర్ణమైన విశ్వాసముతో నీవు ఆయనను వెతకగలిగినట్లయితే ఈ జవాబు పొందుకొనే ఈ రాత్రి కూడికలో నుండి నిన్ను దేవుడు బయటికి పంపిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాం. ప్రతి కళ్ళు మూయబడాలి. ఈ రాత్రి కాల సమయంలో నీ యుద్ధము ఎవరితో, నీ యుద్ధము దేనితో, నీ యుద్ధము దేనికి విరోధముగా నీవు ప్రశ్నించవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. ఈ రాత్రి విడుదల దేవుడు నీకు అనుగ్రహిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేయించుండగా నోరులు తెరుద్దామా? నోరులు తెరుద్దామా? మీ యుద్ధము ఏమై ఉందో దేవునితో చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా నోరులు తెరవాలని క్రీస్తు రాయబారిగా నేను మీకు జ్ఞాపకము చేయించినాను. మీరు ప్రార్థన చేసిన వెంటనే యూ విల్ బి ఏబుల్ టు సీ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ బీయింగ్ ఫిల్డ్. పరిశుద్ధాత్మ దేవుడు నీ గృహములోనికి, నీ పరిస్థితుల్లోనికి, నీ స్థితిగతుల్లోనికి ఆయన దిగి రాబోతూ ఉన్నాడని క్రీస్తు రాయబారిగా నేను మీకు జ్ఞాపకం చేయించున్నాను.